Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. పిఠాపురం ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు? సాయిత్తు కట్టించా కదా, ఇక భూత ప్రేత పిశాచములు నీ కనబడవు. ఇది తిను. వామ్మో, ఇదేంటిది? నాటకాల్లో ఎముడు చిత్రగుప్త టైప్ లో ఉన్నారు. అమ్మో, ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిఠాపురం? ఏమీ లేదు. భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి? భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి. ఇక్కడ పొగ త్రాగవచ్చును, మధువు త్రాగవచ్చును, మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది. అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు. వచ్చేదెవరు బాబు? ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు. ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు. నమస్కారం అండి. మానవులు బహు సంస్కారవంతులు. అయ్యా, నాదో డౌట్. అట్నుంచి రైలు రాలేదు, ఇట్నుంచి ఆటో రాలేదు, సడన్ గా ఎలా వచ్చారండి? పాతాళము నుండి వచ్చిన. పాతాళము నుండి? ఒరే, నీకు దండం పెడతానరా, ఇది నిజమా? నేనేమైనా కలగంటున్నానరా? వీడు నీకు ఎలా కనపడుతున్నారా? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అసిస్టెంట్. అయ్యా, మీరైనా చెప్పండి బాబు, మీరెవరు? ప్రభు, ఈ నరుని అనుమానము తీర్చుడు. మానవ, అటు రమ్ము, పృష్ఠమును చూపము. పృష్ఠం అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము. ఇదిగో పృష్ఠము. సాహో యమధర్మరాజు గదకి సాహో. ఏమి మానవ, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా, ఇప్పటికే ఎన్ను పూత కదిలిపోయింది నాయనా. దాహం దాహం దాహేస్తుంది. అవును, మాకును దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవా, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా? ఓ ఓ లభించును. అదిగో అమృత వయస్సు. బుస బుస పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందరు అమృతములో కలుపుకొని త్రాగవలేను. అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదము. అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా. నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించకు మానవా, కొంచెము తీర్థము పోషదను, త్రాగము. పోయి చాలే. అది ఏమి? త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుగా టైపులు అయిపోయింది బాబు. పృష్ఠముపై మరొకటి మందువా? అబ్బే ఫాల్తూ బేయిజ్జత్ కదే, దుకాణం మొత్తం దాగినరా. పైసలు అడిగితే పద్యం చదువుతారేమో. ఇగో బిల్లు. ఇదేనండి ఏమది? బిల్లు అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. లారీలు బాగా తాగుతున్నావు, ఒక్క పైసలు ఇస్తలేవు. ఆడికెళ్ళి వస్తుంది చుక్కా పోయి. ఈ అంగుళీకము కూడా తీసుకొనము. ఉంగరాలతో బొంగరాలు ఆడుకోమంటావా? ఇదిగో సార్, నీకు దండం పెడతానే. ఈ కిరీటమి, ఆ గది. ఈ పిచ్చే చెబుతున్నాడు, ఇచ్చే. గదవారికి అలంకారము, కిరీటము వారి వారసత్వము. ఇయరాదు ఇయ్యరాగా రుబాబ్ చేస్తాం. తమ్ముడు గుంజుకోరా. చిన్నోడు వేసి కొడతారు. నన్ను కొట్టు, నన్ను కొట్టు. సాహో యమధర్మరాజు గదకి సాహో. కిరీటం గారు, పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు. పదండి, మా బావగారింటికి వెళ్దాం. మరి అమృతము? ఓ పుష్కలంగా లభించును. విదేశీ కూడా మిల్తా. అతడు గద అడగడు కదా? అడగడు. ఇచ్చే బాబు, నీ కోసం వెతకలేక చస్తున్నాం. అవతల మీ నాన్నగారు తిడుతున్నారు. శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులు పెట్టుకు తిరుగుతున్నారేంటి? అవును, మందులో పడి మరిచితిని. నువ్వెళ్ళు, నేను తెస్తా. ప్రభు, ఇతన్ని గుర్తించితిరా?
మందు మాయలో మేమును మరచితి. గౌరమ్మ తల్లి, చూపు రాదని మా మాయ పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం. అలాగే మా మాయ పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. యమస్టైలు. ఏమ్మా? ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? మానవ ఏ మా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది, అందులకే వచ్చి మా బావకు మరణమా? చచ్చిపోతున్నా. అదేం లేదమ్మా. ఏడు సుబ్బారావు, చిన్నపిల్ల అలా భయపెట్టేస్తున్నావు. నాటకం అమ్మా. నరకానికి 4 రోజులు కాదు, నరకానికి 2 రోజులే. అదే 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 ఆ నాటకం పెడతాం అనుకున్నాం. నాటకం 2 రూమ్లు రిహార్స్ చేసుకున్నాం. ప్లీజ్ రూమ్ లో రండి సార్, రండి సార్, రండి ప్లీజ్. ఏమిటమ్మా? యోయమ ధర్మరాజా, నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి. అసత్యములు మానవులు చెప్పెదరు, మేము చెప్పము. నా కన్నీళ్లు చూసేనా? నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు. స్వామి, తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేనకోడలికి నేను చచ్చిపోతాను తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది. 2 రోజుల్లో మీరు నన్ను తీసుకువెడుతున్నారని విషయం దానికి తెలియదు. స్వామి, అటులనే జూనియర్, నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా? బావా, అతడు నాటకాలు ఏముడనుకున్నాడు, కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను. పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. హలో హలో, శివాజీ, నేను చంద్రకాంత్ని. లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు. మా శిరీషికి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట. హలో, డాడీ చెప్పింది నిజం. అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. మేము ఈరోజు తిరుమల బయలుదేరుతున్నా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బావా, నువ్వేం బాధపడకు. శివుడు భక్త మార్కండేయుని ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతాడని నమ్మకం నాకుంది. ఏదైనా ఉపాయం ఆలోచించుదాం. ఆ రోజు నోరు తెరవబోతే బ్యాడ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తవ్వించాడు. ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్విచ్చిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ఒకటే అని ప్రూవ్ అవుతాయి. దాంతో నేరం రుజువు అవుతుంది. మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం అయితే ఏం చేయమంటావు? అదే చుబ్బే. ఆదివారం కొండ మీద అని పెండ్లైతే సోమవారం కోట్ల మన పెండ్లైతుందిరా. అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చేయాల. గోవిందా గోవిందా. యమహో యమ, యమహో యమ. ఒకటి బేకండి, నీకంటే బేకండి. మండినది ఎక్కడ? ఇక్కడ. విచిత్రగుప్త ప్రభు, దీనిని ఏమందరు? మసాల అందరూ అందులకే నషాళమున కంటినది. అది ఏమి? పేక. అనగానేమి? పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ. ఓ
మీరు ఆడండి ప్రభు, మీరు ఆడండి. ఆడండి ప్రభులోనే. ఊరికే ఆడిన ప్రయోజనం ఏమి? పందెం ఉండవలేను కదా. ప్రభు, ఈ మానవుడు సామాన్యుడు కాడు. ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు. ప్రభు చేయి మోపెదను. కానిండు. సమాప్తము. ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి. ముందు పందెం ఏమిటో తెలుసండి. మీరు ముయ్యండి. యోయమ ధర్మరాజా, పందెంలో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి. మీరు ఓడిపోతే నాకు 2 రోజులు గడువే ఉంది. ఇంకను గడువా? ఆ ఒక్కటి అడక్. స్వామి, ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి. నా మేనకొడనే కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. శిరీష్ కుమారుడితో పెళ్లి జరిపించాలి. మీ అభీష్టము మాకు నచ్చినది, మాకు సమ్మతమే. మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం. వీల్లేదు. ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీల్లేదు. ఇది అధర్మజోదము. ఇది అధర్మజోదమా? కళ్ళు తెరిచి చూడు, దీనినే బొమ్మ అందురు కదా. అయినను సరే ప్రభు, మీ పాదములకు నమస్కరిస్తున్నాను. నా మాట వినండి. ఇది మాయాజూదము. విచిత్రగుప్త, మేము జూదమున ఓడితిమి, అతనికి వరము ఇచ్చదము. వలదు ప్రభు. విచిత్రగుప్త, చిత్తము. నీకు మతి పోయినది. ఈతను వివాహమాడు కన్య మీనలగ్నమున జన్మించినది. ఆమెకు పునిస్త్రీ యోగమున్నది. ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయుష్కుడగను. ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు. ప్రభు, తన కాలు జారునేమోనని వచ్చి తమరు నోరు జారి తిరిగి ప్రభువులకు ప్రణామములు. ఓరి సుంఠ, అజ్ఞాని, చవట, దేవరహస్యమును చెప్పినావే. ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా? అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుతూనే ఉన్నది. ఇది నీ తప్పు కాదు. ఒరి టక్కరి మానవ, నా కుమారుని వల్లో వేసుకున్న నిన్ను ఈ క్షణమే వధించదను. తండ్రి, మీరు హద్దు మీరుతున్నారు. అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు 11 గంటల 1 నిమిషం వరకు అతని కేశములెవరూ పీకలేరు. ఈలోగా నేను శిరీష మెడలో తాళిగడితే ఆ తర్వాత కూడా పీకలేదు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విర్రవేగం. నీవు ఎటుల తిరుమల ప్రయాణించదవో నేను చూచెదను. అష్టదిగ్బంధము గావిచ్చద. యమధర్మరాజా, సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు. మీ పాదములు కడిగి ఆ నీరు శిరస్సున జల్లుకొని మీ ఆశీస్సులు తీసుకునవలనని ఉన్నది. శాంతియే కదా, అటులనే కానిము బాలా. పెద్దవారు, వారిని విడిచి మీ ఒక్కరిని పూజించుట ధర్మం కాదు. పసిబిడ్డవు నీకు తెలియదు. వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను. కానిమ్ము. ధర్మరాజు
సమరేక తంబహాయని భోగతక 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 ఉంభో అప్ప సమహాయన కరోతమనేశ్వర ములోహతస్సహోమల అంబలాగత్త సమరేక మావతేన మై కసేకో ఉపకకంబలాక తంభాయక తకక పట్టస్సలకన యతాశంనో కలోపతాజినిక తోమలహారో ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు. స్వామి, సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది. ఆల్రెడీ శని పట్టినట్టే. అహో కోనా ఎంత దెబ్బతీసితివే, అయినను వారెచ్చటికి పోయేదరు. త్వరగా కడుగుము. ఓహో బాలిక, మమ్మలను ఇబ్బందిలో పెట్టినావు. త్వరగా కడుగుము. ఏమి కరుగుట ప్రభు, ఇక్కడ మీ తండ్రి కొడుకు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నట్టు కూడా తథ్యం. కుమారా రమ్ము. ప్రభు ఇదిగో ప్రభు. టైం అయింది. పెళ్లి కుమారుడు ఎక్కడండి? శివాజీ ఆల్ ది బెస్ట్. ఏమిట్రా ఇంకా పెళ్లి కొడుకు రాలేదు? అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది. ఏమి టెన్షన్? ఏమిటంతా టెన్షనే.
నా మాట విని వాళ్ళు ఈ పాటి కొండ మీదకి వస్తూ ఉంటారు. లేదమ్మా, ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ తిరుమలేసిన సన్నిధిలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను. శిరీష, పిచ్చి పట్టిందా? శివాజీ కొండ మీదకి వస్తుంటాడు. ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు వెళ్దాం. తండ్రి, మీరెన్ని అడ్డంకులు కలిగించినను ఆ మీనలగ్న జాతకురాలు వరుణ్ణి వెతుక్కుంటూ తానే వచ్చుతున్నది. ఇక మనము వెనుదిరుగుట మంచిది. యముండ మీ కుమారుండ. మనవా? తండ్రి, ఇంకనూ 11 గంటల 1 నిమిషం కాలేదు. పాశము విసిరిన పరువు పోవును. నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసిదిమి. నీవు నోరు మూసుకొనము. మీరు యమపురికి రండి. అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ముందు ఈ సంగతి చూడము. తొందరగా వెళ్ళి తాళి కట్టు మావయ్య. సుముహూర్తే సావధాన కులగ్నే సావధాన లక్ష్మీనారాయణ మమ జీవన ఇది ఏమి? తోక ముడిచినది. కుమారా, ఈ పుణ్యక్షేత్రంలో 11 గంటల 1 నిమిషమునకు మీనలగ్న జాతకురాలిని పరిణయమాడి 111 సంవత్సరముల ఆయుష్ పొందితివి. ఇక మీదట పుత్ర పౌత్ర పర్యంతము సత్ప్రవర్తనతో నీతి నియమములతో సుఖముగా జీవించము. విన్నారుగా? ఇక మనకు మిగిలినది ఆ యమజాతకుణ్ణి ఆశీర్వదించడమే. ముందరికి శిక్ష విధింపము. ఇప్పటికే వైతరణి నది పొంగి పొర్లుచున్నది. మీరు ఉమ్మి ఉధృతి ఆపినా ఉత్తమము. మీ వైద్యులని ఉప్పొంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టెన్షన్ తగిలిపోతుంది. ఇదే మా భూలోకంలో అయితే కోర్టుకెళ్ళి వాదించుకునేవాళ్ళం. ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? మడి వచ్చినయ్యమా? మానవ, మా ముందు సమవర్తి ఉన్నది. ఇది నిప్పు, ఇది మంచు. తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది, ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది. ఏం జరిగింది? చీయ కాలు కాలినది, తోలు ఊడినది. అయ్యయ్యో చిన్నయ్యమా. అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది. నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా? ఒక క్షణము ప్రభు. అగ్రసంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు 25 సంవత్సరముల 3 మాసముల 2 రోజుల 8 గంటల 5 నిమిషముల 17 క్షణములే ఆయుష్ ఉన్నది ప్రభు. అది పూర్తయినది. మన్నించి యువరాజా, ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు? ఆంగ్ల కాలమానము ప్రకారము. తమరి పదవి ఊడిన నేను పుట్టింది తెలుగు గడ్డ మీద, నేను పెరిగింది తెలుగు భూమి మీద, పండుగలు జరిపించింది తెలుగు పంచాంగం చూసి, కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి. అట్లు నా బ్రతుకు తెలుగు రీతిలో ఉండగా చావు ఆంగ్ల రీతిలో ఉండవచ్చునో? ఇతని ఆక్రోశము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు. పైగా ఆంగ్ల కాలమానమును భూలోకమంతయు అనుసరించుతున్నారు. ఇది ముసలి అజ్ఞానం. ఆంగ్ల సంవత్సరానికి 365.25 రోజులు, తెలుగు సంవత్సరానికి 354 రోజులు. అంటే సంవత్సరానికి 11.25 రోజులు తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు. ఆ ప్రకారము నాకు ఇంకా 11.25 రోజులు ఆయుష్ ఉంది. అందుకే మీ కారు కాలినది. ఇంకొకసారి పెట్టి చూడు, తోలు ఊడడం కాదు, లెగ్గే పోతుంది. మానవ, నీ తర్కము మాకు బాగుగా నచ్చినది.
11 రోజుల పాటు నిన్ను భూలోకములకు పంపెదను. నరకము చూసిన కళ్ళతో భూలోకము చూసుటయా వీల్లేదు. అయ్యో, సింహాసనం ఎక్కిన ఫస్ట్ డేనే మీ మాట వారు చల్లని ఇవ్వడం లేదు. మీరు యోయమ ధర్మరాజా, పిల్ల కుంకయముల వారా, లేక వారికి రబ్బరు స్టాంపా కదా? తండ్రి, మీరు నోరు మూసుకున్న బాగుండును. ఒక మానవునిచే ప్రభావితుడవై తండ్రిని, యమధర్మరాజును నన్నే నోరు మూసుకోమందువా? నీ తల 1000 వక్కలు గావించదా? ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను. అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమి వేయిస్తున్నాను. మాత, క్షమించుము, ఇది ధర్మయుద్ధం. యుద్ధమునకు తాత్కాలిక విరామము. మణిమాల, మీరెందుకు ఎచ్చటకు వచ్చినారు? కాళీచి యందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా? నేను తల్లిగా భారీగా వచ్చాను. తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే. మీరు నరకలోక సాంప్రదాయము ధిక్కరించినారు. అయ్యో మణిమాలాదేవి, దిక్కులేదు. ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా? చీయా, నీ పరిపాలనలో ఇంతటి తరవంపా? కుమారా, ఇతగాడి మాటలు నమ్మవద్దు. ఇతడు బహుటక్కరి. ఇతడికి వచ్చుటతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గి పెట్టినాడు. నిషాదేవి ప్రవేశించినది. కాళీచి రేపటికి వాయిదా పడినది. ఈ సమస్యకు పరిష్కారము రేపు కనుగొనదాం. సాహో యమధర్మరాజు దర్బారు, సాహో. మాతా మణిమాలినీ దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా దుఃఖించుతున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు. దేవి, ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాట మధ్య వచ్చేసరికి మెడబట్టి గిట్టుతున్నారు. అది తలుచుకొని వగచుస్తున్నారు. భగవనేనా, మా నాదుల వద్ద మాకు అవమానాలు అలవాటే. ఆహా, యోజమల వారి భార్యామణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది. వారు ఆరాధించబడటమే కాదు, రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేలా మీ లోకంలో తల దించుకుని బ్రతుకుతున్నారు? ఎదిరించి మేమేమి చేయగలం? యమలోక వస్తువులను సమావేశపరుద్దాం, నరకంలో సగం మీదేనని రుజువు చేద్దాం. వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం. అది ఏమి నాడు? ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు, కప్పునాడు, రెడ్డినాడు, గౌడునాడు, యాదవనాడు, మాదిగనాడు, మాలనాడు అంటూ కులానికో నాడు మొదలైంది. కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు. ఆ టైపులోనే యమనాడు. యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం సుస్వాగతం. నరకం ఈనిందా, వైతరిని పుంగిందా, స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో నభవిష్యతి. ముందుగా మనందరికీ మాతృ సమానురాలు, యముడి పట్ట మహిషి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమాలినీదేవికి అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, 14 లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు. అందులో బ్రహ్మ సరస్వతీదేవిని ముఖాన పెట్టుకున్నాడు. మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నాడు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు. దేవతలే తమ భార్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి గింటుతుంటారు. ఇది తప్పు కదూ. ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు. అప్పుడు ఓ రాజా రామ్మోహన్ రాయ్, ఓ కందుకూరి, ఓ గాంధీ, ఓ గురుజాడ, ఓ చలం, వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాల్ని మార్చివేశారు. వీళ్ళందరూ ఎవరు? ఓహో, స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదా నీరజాదేవి? తెలీదు కుమారా. ఓ, మాకు హిట్లరు, ముసోలిని, ఇడి అమీను, నాదిర్ షా లాంటి వారి పేర్లు తెలుసు. ఓ, ఇది కదా కుట్ర.
గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకములకు పంపించి నీ ఎంతలను ఇక్కడికి పంపారన్నమాట. ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయినను మించిపోయింది లేదు. మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి. కుమారా, మాత, ఏమిటా హక్కులు? ఇంటిలో పంటలు, లాలనలో పాలనలో, ఆస్తిలో అధికారములు, ఇష్టిలో పుష్టిలో సగపాలు అడగండి. కోర్కెలు అంగీకరించకపోతే 3 పుకారములు నిషేధము అని తెల్పండి. మానవుడు శివాజీకి! తండ్రి, ఉషోదయముననే ఎందుకు మాకీ మృదంగ వాయింపు? ప్రభు 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 ఛీ, ప్రభు, ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు. దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వస్తున్నారు. అవును తండ్రి, నా ఎడమ కన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనుచున్నదేమి? యమనాడు! వర్ధిల్లాలి! యమనాడు! వర్ధిల్లాలి! యమనాడు! వర్ధిల్లాలి! హక్కులు ఆమోదించాలి! స్త్రీల హక్కులు ఆమోదించాలి! స్త్రీల హక్కులు! ఏమిటిది? హక్కుల పత్రం. ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు 3 పుకారములు నిషిద్ధం. 3 పుకారముల? అవి ఏమి? తేన్పు, పాన్పు, కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం. అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు. అంటే ట్రేన్పులుండవన్నమాట. ఏ స్త్రీ సంసారం చేయదు. అంటే పానుపులుండవన్నమాట. ఏ స్త్రీ బిడ్డల్ని కనదు. పాన్పు లేకుండా కాన్పులు ఎట్లు కలుగును? ఏమి? ఈ తిరుగుబాటుకు కర్త కర్మ క్రియ సామానవుడే. చూసితివా కుమారా, ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు, నేడు మొగుడు పెళ్ళాలకు పెట్టినాడు. ఓరి మానవ, నిన్ను చెప్పించదా? ఎందుకు ముసలియమా, పెద్దయ్యమా? స్త్రీలకు ధర్మం చెప్పినందుక? బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు? దేవుడా? కాదు, తల్లి, కన్న తల్లి. ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్ని తినడం నేరం కాదా? సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడువారందరూ ఔ ఔ అనుచున్నారు. మనము కూడా ఔ ఔ అందుమా? వలదు కుమారా. నాథ, మేము మహిళలు లేకుండా జీవించలేము, పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము. అందుకే ఆడువారి కోరికలను ఆమోదిస్తున్నాం. ఓహో ఓహో ఓహో. సభాసదులారా, మేము అధికార పీఠమును అలంకరించిన 2 రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి. ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో, అంతస్తులో, హక్కులో, బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను. విచిత్రగుప్త, సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకొనవలసి ఉన్నది. అటులనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపవలేను. ధర్మ సంకటమేనే. ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతనిని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుని ప్రభు. సంఖ్య నీవు లిఖించము. ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకములకు పంపవలను అనేవారు 80 అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము?
యమలోకమున స్త్రీ పురుషులు ఇరువురు చెరిసగము కదా. నిజమే ప్రభు, కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, 2 బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుటకై యనమండూరు యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు. కుమార, ఇతడు ఒంటరిగా కాదు, పోతన తోడు వెళుతుంది. పోతన, ప్రభు, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు. ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. ఆజ్ఞ. విచిత్రగుప్త, ప్రభు, సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకమునకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకోవలసి ఉన్నది. అటులని సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపవలేను. ధర్మ సంకటమేనే. ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతనిని భూలోకమునకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుని ప్రభు, సంఖ్య నీవు లిఖించము. ఇతనిని భూలోకమునకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకమునకు పంపవలను అనేవారు యనమండుగురు అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము? యమలోకమున స్త్రీ పురుషులు ఇరువురు చెరిసగము కదా. నిజమే ప్రభు, కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, 2 బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుటకై యనమండూరు యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు. కుమార, ఇతడు ఒంటరిగా కాదు, పోతన తోడు వెళుతుంది. పోతన, ప్రభు, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు. ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. ఆజ్ఞ. పిఠాపురం, ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు? సాయిత్తు కట్టించా కదా, ఇక భూత ప్రేత పిశాచములు నీ కనబడవు. ఇది తిను. వామ్మో, ఇదేంటిది? నాటకాల్లో ఎముడు చిత్రగుప్త టైప్ లో ఉన్నారు. అమ్మో, ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిఠాపురం? ఏమీ లేదు. భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి? భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి. ఇక్కడ పొగ త్రాగవచ్చును, మధువు త్రాగవచ్చును, మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది. అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు. వచ్చేదెవరు బాబు? ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు. ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు. ఓహో, నమస్కారం అండి. మానవులు బహు సంస్కారవంతులు. అయ్యా, నాదో డౌట్. అట్నుంచి రైలు రాలేదు, ఇట్నుంచి ఆటో రాలేదు, సడన్ గా ఎలా వచ్చారండి? పాతాళము నుండి వచ్చిన. పాతాళం నుండి? ఒరే, నీకు దండం పెడతానరా, ఇది నిజమా? నేనేమైనా కలగంటున్నానరా? వీడు నీకు ఎలా కనపడుతున్నారా? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అసిస్టెంట్. అయ్యా, మీరైనా చెప్పండి బాబు, మీరెవరు? ప్రభు, ఈ నరుని అనుమానము తీర్చుడు. మానవ, అటు రమ్ము. డింగ్ 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 డింగ్. పృష్ఠమును చూపము. పృష్ఠం అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము, ఇదిగో పృష్ఠము. సాహో యమధర్మరాజు గదకి సాహో.
ఏమి మానవా, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా వద్దయ్యా, ఇప్పటికే ఎండిపోతా కదిలిపోయింది నాయనా. దాహం దాహం దాహేస్తుంది. అవును, మాకును దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవా, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా? ఓ ఓ లభించును. అదిగో అమృత వయస్సు. బుస బుస పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని త్రాగవలేను. అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదము. అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా, నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించకు మానవా, కొంచెము తీర్థము పోషదను త్రాగము. పోయి ఆ. చాలే. అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుగా టైపులు అయిపోయింది బాబు. పృష్ఠముపై మరొకటి మందువా? వద్దు. అబ్బే ఫాల్తూ బేయిజ్జత్ కదే, దుకాణం మొత్తం దాగినరా. పైసలు అడిగితే 18 అవుతారేమో. ఇగో బిల్లు. ఇదేనండి ఏమది? బిల్లు. అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. లారీలు బాగా తాగుతున్నావు, ఒక్క పైసలు ఇస్తలేవు. ఆడికెళ్ళి వస్తుంది చుక్కా పోయి. ఈ అంగుళీకము కూడా తీసుకొనము. ఉంగరాలతో బొంగరాలు ఆడుకోమంటావా? ఇదిగో సార్, నీకు దండం పెడతానే. ఈ కిరీటమి, ఆ గది. ఈ పిచ్చే చెబుతున్నాడు, ఇచ్చే. గదవారికి అలంకారము, కిరీటము వారి వారసత్వము. ఇయరాదు ఇయ్యరాగా రుబాబ్ చేస్తాం. తమ్ముడు గుంజుకోరా. చిన్నోడు చేసి కొడతారు. నన్ను కొట్టు, నన్ను కొట్టు. సాహో యమరాజు గదకి సాహో. కిరీటం గారు, పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు. పదండి, మా బావగారింటికి వెళ్దాం. మరి అమృతము? ఓ పుష్కలంగా లభించును. విదేశీ కూడా మిల్తా. అతడు గద అడగడు కదా? అడగడు. ఇచ్చే బాబు, నీ కోసం వెతకలేక చస్తున్నాం. అవతల మీ నాన్నగారు తిడుతున్నారు. శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులు పెట్టుకు తిరుగుతున్నారేంటి? అవును, మందులో పడి మరచితిని. నువ్వెళ్ళు, నేను తెస్తా. ప్రభు, ఇతనిని గుర్తించితిరా? మందు మాయలో మేమును మరచితి. గౌరమ్మ తల్లి, చూపు రాదని మా మాయ పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం. అలాగే మా మాయ పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. యమస్థైలు. ఏమ్మా? ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? మానవా, ఏ మా చూపు? నీకు మరణ సమయం ఆసన్నమైనది, అందులకే వచ్చితిరి. మా బావకు మరణమా? అదేం లేదమ్మా. ఏడు సుబ్బారావు, చిన్నపిల్లల భయపెట్టేస్తున్నావు. నాటకం అమ్మా. నరకానికి 4 రోజులు కాదు, నరకానికి 2 రోజులే. అదే అదే ఆ నాటకం పెడతాం అనుకున్నాం. నాటకం 2 రూమ్లు రిహార్స్ చేసుకున్నాం. ప్లీజ్ రూమ్ లో రండి సార్, రండి సార్, రండి ప్లీజ్. ఏమిటమ్మా? యోయమ ధర్మరాజా, నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి. అసత్యములు మానవులు చెప్పెదరు, మేము చెప్పము. నా కన్నీళ్లు చూసేనా? నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు. స్వామి, తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేనకోడలికి నేను చచ్చిపోతాను తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది. 2 రోజుల్లో మీరు నన్ను తీసుకువెడుతున్నారన్న విషయం దానికి తెలియదు.
స్వామి ఆటోలనే జూనియర్ నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా? బావా, అతడు నాటకాలు ఏముడనుకున్నాడు, కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను. పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. హలో హలో, శివాజీ, నేను చంద్రకాంత్ని. లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు. మా శిరీషికి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట. హలో, డాడీ చెప్పింది నిజం. అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. మేము ఈరోజు తిరుమల బయలుదేరుతున్నా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బావా, నువ్వేం బాధపడకు. శివుడు భక్త మార్కండేయుని ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతాడని నమ్మకం నాకుంది. ఏదైనా ఉపాయం ఆలోచించుదాం. ఆ రోజు నోరు తెరవబోతే బ్యాడ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తవ్వించాడు. ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్విచ్చిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ఒకటే అని ప్రూవ్ అవుతాయి. దాంతో నేరం రుజువు అవుతుంది. మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం. అయితే ఏం చేయమంటావు? అదే చుబ్బే. ఆదివారం కొండ మీద అని పెండ్లైతే సోమవారం కోట్ల మన పెండ్లైతుందిరా. అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చేయాల. గోవిందా గోవిందా. యమహో యమ, యమహో యమ. ఒకటి బేకండి, బేకండి. మండినది ఎక్కడ? ఇక్కడ. విచిత్రగుప్త ప్రభు, దీనిని ఏమందరు? మషాల అందరూ అందులకే నషాళమున కంటినది. అది ఏమి? పేక అనగానేమి? పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ. ఓ, మీరు ఆడండి ప్రభు, మీరు ఆడండి. ఆడండి. ఊరికే ఆడిన ప్రయోజనం ఏమి? పందెం ఉండవలేను కదా ప్రభు. ఈ మానవుడు సామాన్యుడు కాడు. ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు. ప్రభు, చేయి మోపెదను. కానిండు. సమాప్తము. ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి. ముందు పందెం ఏమిటో తెలుసండి. మీరు ముయ్యండి. యోయమ ధర్మరాజా, పందెంలో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి. మీరు ఓడిపోతే నాకు 2 రోజులు గడువే ఉంది. ఇంకను గడువా? ఆ ఒక్కటి అడక్. స్వామి, ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి. నా మేనకొడనే కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. శిరీష్ కుమరకుతో పెళ్లి జరిపించాలి. మీ అభీష్టము మాకు నచ్చినది, మాకు సమ్మతమే. మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం. వీల్లేదు. ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీల్లేదు. ఇది అధర్మజోదము. ఇది అధర్మజోదమా? కళ్ళు తెరిచి చూడు, దీనిని బొమ్మ అందురు కదా. అయినను సరే ప్రభు, మీ పాదములకు నమస్కరిస్తున్నాను. నా మాట వినండి. ఇది మాయాజూదము. విచిత్రగుప్త, మేము జూదమున ఓడితిమి, అతనికి వరము ఇచ్చదము. వలదు ప్రభు. విచిత్రగుప్త, చిత్తము. నీకు మతి పోయినది. ఈతను వివాహమాడు కన్య మీనలగ్నమున జన్మించినది. ఆమెకు పునిస్త్రీ యోగమున్నది. ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయుష్కుడగను. ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు. ప్రభు, తన కాలు జారునేమోనని వచ్చి తమరు నోరు జారి తిరిగి
ప్రభువులకు ప్రణామములు. ఓరి సుంఠ, అజ్ఞాని, సమర్థ, దేవరహస్యమును చెప్పినావే. ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా? అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుతూనే ఉన్నది. ఇది నీ తప్పు కాదు. ఒరి టక్కరి మానవ, నా కుమారుని వల్లో వేసుకున్న నిన్ను ఈ క్షణమే వధించదను. తండ్రి, మీరు హద్దు మీరుతున్నారు. అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు 11 గంటల 1 నిమిషం వరకు అతని కేశములెవరూ పీకలేరు. ఈలోగా నేను శ్రీశమణలో తాళిగడితే ఆ తర్వాత కూడా పీకలేదు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వెర్రవేగం, నీవు ఎటుల తిరుమల ప్రయాణించదవో నేను చూచెదను. అష్టదిగ్బంధము గావిచ్చద. యమధర్మరాజా, సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు. మీ పాదములు కడిగి ఆ నీరు శిరస్సున జల్లుకొని మీ ఆశీస్సులు తీసుకున్న వలనని ఉన్నది. శాంతియే కదా, అటులనే కానిము బాలా. పెద్దవారు, వారిని విడిచి మీ ఒక్కరిని పూజించుట ధర్మం కాదు. పసిబిడ్డవు నీకు తెలియదు. వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను. కానిమ్ము. ఓం లకతో మలకత బలక భలక 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 వసంత గోమల హే చమక 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 లకతో బతనే కతో బతహాద్నకే యమధర్మరాజ దత్తమహామల సోమక పుత్తును హరే యమధర్మరాజ మోహకతక మే హే లకంబ సుందనాకల మే హత్త మోహతలేక తంబహాయని భోగతక 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 మహాచుదం మహాకరేకతన లకతో బతనే కతో బతహాద్నకే యమధర్మరాజ దత్తమహామల సోమక పుత్తును హరే యమధర్మరాజ మోహకతక మే హే లకంబ సుందనాకల మే మోహతలేక తంబహాయని భోగతక 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 ఉంభో అప్ప సమహాయన కరోత మనేశ్వర ములోహదస్స హోమల అంబలాగత్త సావరే గంబావతేన మై కసేతో యమతకంబలాక తంభాయగతక పట్టస్సల ఆత్రకన యతాశంలో కలోపతాజిక తోమల హారు. ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు. స్వామి, సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది. ఆల్రెడీ శని పట్టినట్టే. అహో కూనా, ఎంత దెబ్బతీసితివే. అయినను వారెచ్చటికి పోయేదరు. త్వరగా కడుగుము. ఓహో బాలిక, మమ్మలను ఇబ్బందిలో పెట్టినావు. త్వరగా కడుగుము. ఏమి కడుగుట ప్రభు, ఇక్కడ మీ తండ్రి కొడుకు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నట్టు కూడా తచ్చం. కుమారా, కమ్ము. ప్రభు, ఇదిగో ప్రభు.
పెళ్లి కుమారుడు ఎక్కడండి? శివాజీ ఆల్ ది బెస్ట్. ఏమిట్రా ఇంకా పెళ్లి కొడుకు రాలేదు? అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది. ఏమి టెన్షన్? ఏమిటంతా టెన్షనే. మాట విని వాళ్ళు ఈ పాటి కొండ మీదకి వస్తూ ఉంటారు. లేదమ్మా, ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ తిరుమలేసిన సన్నిధిలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను. శిరీష, పిచ్చి పట్టిందా? శివాజీ కొండ మీదకి వస్తుంటాడు. ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు వెళ్దాం. తండ్రి, మీరెన్ని అడ్డంకులు కలిగించినను ఆ మీనలగ్న జాతకురాలు వరుణ్ణి వెతుక్కుంటూ తానే వచ్చుతున్నది. ఇక మనము వెనుదిరుగుట మంచిది. యముండ మీ కుమారుండ. మనవా తండ్రి, ఇంకనూ 11 గంటల 1 నిమిషం కాలేదు. పాశము విసిరిన పరువు పోవును. నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసిదిమి. నీవు నోరు మూసుకొనము. మీరు యమపురికి రండి. అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ముందు ఈ సంగతి చూడము. తొందరగా వెళ్ళి తాళి కట్టు మావయ్య. సుముహూర్తే సావధాన కులగ్నే సావధాన లక్ష్మీనారాయణ మమ జీవన
ఆహా ఇది ఏమి తోక ముడిచినది. కుమార ఈ పుణ్యక్షేత్రంలో 11 గంటల 1 నిమిషమునకు మీనలగ్న జాతకురాలిని పరిణయమాడి 111 సంవత్సరముల ఆయుష్ పొందితివి. ఇక మీదట పుత్ర పౌత్ర పర్యంతము సత్ప్రవర్తనతో నీతి నియమములతో సుఖముగా జీవించము. విన్నారుగా, ఇక మనకు మిగిలినది ఆ యమజాతకుణ్ణి ఆశీర్వదించడమే. ముందరికి శిక్ష విధింపము. ఇప్పటికే వైతరణి నది పొంగి పొర్లుచున్నది. మీరు ఉమ్మి ఉద్ధృతి ఆపినా ఉత్తమము. మీ వైద్యులని ఉప్పొంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టెన్షన్ తొలగిపోతుంది. ఇదే మా భూలోకంలో అయితే కోర్టుకెళ్ళి వాదించుకునేవాళ్ళం. ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? మడి వచ్చినయ్యమా? మానవ, మా ముందు సమవర్తి ఉన్నది. ఇది నిప్పు, ఇది మంచు. తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది, ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది. ఏం జరిగింది? చీయ కాలు కాలినది, తోలు ఊడినది. అయ్యయ్యో చిన్నయ్యమా. అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది. నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా? ఒక క్షణము ప్రభు. అగ్రసంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు 25 సంవత్సరముల 3 మాసముల 2 రోజుల 8 గంటల 5 నిమిషముల 17 క్షణములే ఆయుష్ ఉన్నది ప్రభు. అది పూర్తయినది. మన్నించి యువరాజా, ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు? ఆంగ్ల కాలమానము ప్రకారము. తమరి పదవి ఊడిన నేను పుట్టింది తెలుగు గడ్డ మీద, నేను పెరిగింది తెలుగు భూమి మీద, పండుగలు జరిపించింది తెలుగు పంచాంగం చూసి, కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి. అట్లు నా బ్రతుకు తెలుగు రీతిలో ఉండగా చావు ఆంగ్ల రీతిలో ఉండవచ్చునో? ఇతని ఆక్రోశము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు. పైగా ఆంగ్ల కాలమానమును భూలోకమంతయు అనుసరిస్తున్నారు. ఇది ముసలి యజ్ఞం. ఆంగ్ల సంవత్సరానికి 365.25 రోజులు, తెలుగు సంవత్సరానికి 354 రోజులు. అంటే సంవత్సరానికి 11.25 రోజులు తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు. ఆ ప్రకారము నాకు ఇంకా 11.25 రోజులు ఆయుష్ ఉంది. అందుకే మీ కాలు కాలినది. ఇంకొకసారి పెట్టి చూడు, తోలు ఊడడం కాదు, లెగ్గే పోతుంది. మానవ, నీ తర్కము మాకు బాగుగా నచ్చినది. 11 రోజుల పాటు నిన్ను భూలోకములకు పంపెదను. నరకము చూసిన కళ్ళతో భూలోకము చూసుటయా వీల్లేదు. అయ్యో, సింహాసనం ఎక్కిన ఫస్ట్ డేనే మీ మాట వారు వచ్చారని ఇవ్వడం లేదు. మీరు యోయమ ధర్మరాజా, పిల్ల కుంకయముల వారా, లేక వారికి రబ్బరు స్టాంపా కదా? తండ్రి, మీరు నోరు మూసుకున్న బాగుండును. ఒక మానవునిచే ప్రభావితుడవై తండ్రిని, యమధర్మరాజును నన్నే నోరు మూసుకోమందువా? నీ తల 1000 వక్కలు గావించదా? ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను. అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమి వేయిస్తున్నాను. మాత, క్షమించుము, ఇది ధర్మయుద్ధం. యుద్ధమునకు తాత్కాలిక విరామము. మణిమాల, మీరెందుకు ఎచ్చటకు వచ్చినారు? కాళీచి యందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా? నేను తల్లిగా భారీగా వచ్చాను. తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే. మీరు నరకలోక సాంప్రదాయము ధిక్కరించినారు. అయ్యో మణిమాలాదేవి, దిక్కులేదు గిక్కులేదు. ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా? చీయా,
మీ పరిపాలనలో ఇంతటి తరవంప కుమారా ఇతగాడి మాటలు నమ్మవద్దు. ఇతడు బహుటక్కరి. ఇతడికి వచ్చుటతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గి పెట్టినాడు. విషాదేవి ప్రవేశించినది. కాళీచి రేపటికి వాయిదా పడినది. ఈ సమస్యకు పరిష్కారము రేపు కనుగొనదాం. సాహో యమధర్మరాజు దర్బారు సాహో. మాతా మణిమాలినీ దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా గొక్కించుచున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు. దేవి, ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాట మధ్య వచ్చేసరికి మెడబట్టి గిట్టుతున్నారు. అది తలుచుకొని వగచుస్తున్నారు. భగవనేనా మా నాదుల వద్ద మాకు అవమానాలు అలవాటే. ఆహా, యువజముల వారి భార్యామణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది. వారు ఆరాధించబడటమే కాదు, రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేలా మీ లోకంలో తల దించుకుని బ్రతుకుతున్నారు? ఎదిరించి మేమేమి చేయగలం? యమలోక వస్తువులను సమావేశపరుద్దాం. నరకంలో సగం మీదేనని రుజువు చేద్దాం. వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం. అది ఏమి నాడు? ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు, కప్పునాడు, రెడ్డినాడు, గౌడునాడు, యాదవనాడు, మాదిగనాడు, మాలనాడు అంటూ కులానికో నాడు మొదలైంది. కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు. ఆ టైపులోనే యమనాడు. యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం సుస్వాగతం. నరకం ఈనిందా, వైతరిని పుంగిందా, స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో నభవిష్యతి. ముందుగా మనందరికీ మాతృ సమానురాలు, యముడి పట్ట మహిషి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమాలినీదేవికి అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, 14 లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు. అందులో బ్రహ్మ సరస్వతీదేవిని ముఖాన పెట్టుకున్నాడు. మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నాడు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు. దేవతలే తమ భార్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి గింటుతుంటారు. ఇది తప్పు కదూ. ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు. అప్పుడు ఓ రాజా రామ్మోహన్ రాయ్, ఓ కందుకూరి, ఓ గాంధీ, ఓ గురుజాడ, ఓ చలం వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాల్ని మార్చివేశారు. వీళ్ళందరూ ఎవరు? ఓహో, స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదా నీరజాదేవి? తెలీదు కుమారా. ఓ. మాకు హిట్లరు, ముసోలిని, ఇడి అమీను, నాదిర్ షా లాంటి వారి పేర్లు తెలుసు. ఓ, ఇది కదా కుట్ర. గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకములకు పంపించి నీ ఎంతలను ఇక్కడికి పంపారన్నమాట. ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయినను మించిపోయింది లేదు. మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి, పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి. కుమారా, మాత, ఏమిటా హక్కులు? ఇంటిలో పంటలు, లాలనలో పాలనలో, ఆస్తిలో అధికారములు, ఇష్టిలో పుష్టిలో సగపాలు అడగండి. కోర్కెలు అంగీకరించకపోతే 3 పుకారములు నిషేధము అని తెల్పండి. మానవుడు శివాజీకి. తండ్రి, ఉషోదయముననే ఎందుకు మాకీ మృదంగ వాయింపు? ప్రభు 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 ఛీ, ప్రభు, ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు. దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వచ్చుతున్నారు. అవును తండ్రి, నా ఎడమ కన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనుచున్నదేమి? యమనాడు వర్ధిల్లాలి, యమనాడు వర్ధిల్లాలి, యమనాడు వర్ధిల్లాలి. హక్కులు ఆమోదించాలి, స్త్రీల హక్కులు ఆమోదించాలి, స్త్రీల హక్కులు. ఏమిటిది? హక్కుల పత్రం. ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు 3 పుకారములు నిషిద్ధం. 3 పుకారముల? అవి ఏమి? తేన్పు, పాన్పు, కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం. అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు. అంటే ట్రేన్పులుండవన్నమాట. ఏ స్త్రీ సంసారం చెయ్యదు. అంటే పానుపులుండవన్నమాట. ఏ స్త్రీ బిడ్డల్ని కనదు. పాన్పు లేకుండా కాన్పులు ఎట్లు కలుగును?
ఏమి ఈ తిరుగుబాటుకు కర్త కర్మక్రియ రామానవుడే. చూసితివా కుమారా, ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు, నేడు మొగుడు పెళ్ళాలకు పెట్టినాడు. ఓరి మానవ, నిన్ను శపించదా? ఎందుకు ముసలియమా పెద్దయ్యమ్మా? స్త్రీలకు ధర్మం చెప్పినందుక? బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు? దేవుడా? కాదు, తల్లి, కన్న తల్లి. ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్ని తనడం నేరం కాదా? సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడువారందరూ ఔ ఔ అనుచున్నారు, మనము కూడా ఔ ఔ అందుమా? వలదు కుమారా. నాథా మేము మహిళలు లేకుండా జీవించలేము, పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము. అందుకే ఆడువారి కోరికలను ఆమోదిస్తున్నాం. ఓహో ఓహో ఓహో. సభాసదులారా, మేము అధికార పీఠమును అలంకరించిన 2 రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి. ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో, అంతస్తులో, హక్కులో, బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను. విచిత్రగుప్త, సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకొనవలసి ఉన్నది. అటులనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపవలేను. ధర్మ సంకటమేనే. ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతనిని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుని ప్రభు. సంఖ్య నీవు లిఖించము. ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకములకు పంపవలను అనేవారు 80 అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము? యమలోకమున స్త్రీ పురుషులు ఇరువురు చెరిసగము కదా. నిజమే ప్రభు. కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, 2 బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుటకై 80 యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు. కుమారా, ఇతడు ఒంటరిగా కాదు, పోతన తోడు వెళుతుంది. పోతన, ప్రభు, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు. ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. ఆజ్ఞ. విచిత్రగుప్త, ప్రభు. సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకొనవలసి ఉన్నది. అటులనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపవలేను. ధర్మ సంకటమేనే. ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతనిని భూలోకమునకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుని ప్రభు. సంఖ్య నీవు లిఖించము. ఇతనిని భూలోకమునకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకమునకు పంపవలను అనేవారు 80 అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము?
యమలోకమున స్త్రీ పురుషులు ఇరువురు చెరిసగము కదా. నిజమే ప్రభు, కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, 2 బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుటకై యనమండూరు యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు. కుమార, ఇతడు ఒంటరిగా కాదు, పూతన తోడు వెళుతుంది. పూతన, ప్రభు, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు. ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. ఆజ్ఞ.